హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటాన్తో జరగబోయే మ్యాచ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, రెండు టీంలవి, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, అయితే మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఏ జట్టు గెలుస్తుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17లో మ్యాచ్ నెంబర్ 7 వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటాన్తో చెన్నై చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మార్చ్ 26న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్, అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గత సంవత్సరంలో రెండు టీములు ఫైనల్లో తలపడ్డాయి. మరి ఈ సంవత్సరంలో వచ్చేసరికి సెకండ్ మ్యాచ్లో ఈ రెండు మ్యాచ్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవరావర్గా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే వచ్చింది. ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనే విషయం అయితే తెలుసుకుందాం. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అయితే చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ తొలి మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే ఆడింది. మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా చెన్నై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై బౌలింగ్ లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముస్తాఫిజర్ రహమాన్ కానీ, షాదుల్ ఠాకూర్ కానీ, దీపక్ చహర్, దేశపాండే కానీ, మహేష్ దీక్షిత్, రవీంద్ర జడేజా, డారెన్ మిచెల్ వంటి ప్లేయర్లు కూడా ఉండడం జరిగింది. బ్యాటింగ్లోకి వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, రచీంద్ర రవీంద్ర, అజింక్య రహానే, డారెన్ మిచెల్, రవీంద్ర జడేజా, సమర్విజ, శివం దుబే వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచ్లో సమిష్టిగా రాణించడంతోనే రాయల్ ఛాలెంజర్స్ పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. అయితే సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తోనే చెన్నై సూపర్ కింగ్ తలపడనుంది. మరి గుజరాత్ టైటాన్తో తలపడే చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే మొదటి మ్యాచ్లో ఏ ప్లేయింగ్ 11 పాల్గొందో సెకండ్ మ్యాచ్లో కూడా అదే ప్లేయింగ్ 11 పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ మార్పు చేయకుండానే అదే విధంగా కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మతీష పతిరానా వస్తే మాత్రం అయితే తుషార్ దేశపాండే జట్టు నుంచి విడే అవకాశం అయితే ఉంది. రాకపోతే తుషార్ దేశపాండే యథావిధిగా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్, రచీంద్ర రవీంద్ర, అజింక్య రహానే, డారెన్ మిచెల్, రవీంద్ర జడేజా, సమర్విజ్, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, మహేష్ దీక్షిత్, ముస్తాఫిజర్ రహమాన్, తుషార్ దేశపాండే ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి శివం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లోని బౌలింగ్లోని ఆల్రౌండర్ అన్ని విభాగాల్లో చెన్నై సూపర్ కింగ్ చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్లేయింగ్ 11లో. మరి గుజరాత్ టైటాన్తో జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేదా అయితే చూద్దాం. అదేవిధంగా గుజరాత్ టైటాన్ విషయానికి వచ్చినట్లయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్తోని ఆడింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్ ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని సమిష్టిగా రాణించడం జరిగింది. కాకపోతే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింట్గా అయితే కనిపిస్తుంది గుజరాత్ టైటాన్స్. మొదటి మ్యాచ్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ, రాహుల్ త్రిపాఠి మాత్రమే రాణించడం జరిగింది. ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రాణించడం జరిగింది. మరి గుజరాత్ టైటాన్స్లో మాత్రమైతే మిగతా ప్లేయర్ అంతా అయితే ఆకట్టుకోలేకపోయారు. బ్యాటింగ్ పొజిషన్లో మాత్రమైతే, బౌలింగ్లో మాత్రమైతే గుజరాత్ టైటాన్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ కానీ, మోహిత్ శర్మ కానీ, నూర్ అహ్మద్ కానీ, సాయి కిషోర్ కానీ, ఉమేష్ యాదవ్ కానీ, జాన్సన్ వంటి ప్లేయర్లతో గుజరాత్ టైటాన్ బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా కానీ బౌలింగ్లో మాత్రమైతే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచ్లో సమిష్టిగా రాణించడంతో ముంబై పైన అయితే గుజరాత్ టైటాన్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. 6 పరుగుల తేడాతో విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే. మరి గుజరాత్ టైటాన్ చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందంటే సేమ్ మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో జరిగిన టీం ఏ విధంగా ఉంటుందో చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో కూడా గుజరాత్ టైటాన్ టీం మాత్రమైతే అదే విధంగా ఉంటుంది. ఆ ప్లేయింగ్ 11 పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది.
ఓవరాల్గా గుజరాత్ టైటాన్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్, రుద్దుమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, అస్మతుల్లా ఓవరైజా, రాహుల్ త్రివాట, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, జాన్సన్ ప్లేయింగ్ 11లో ఉండబోతారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి నూర్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడనున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ గుజరాత్ టైటాన్స్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్గా కనిపిస్తుంది. బౌలింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. అటు చెన్నై సూపర్ కింగ్ కానీ గుజరాత్ టైటాన్ కానీ రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రెండు టీములు చాలా అంటే చాలా పటిష్టంగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే రెండు టీములు సమవుజ్జులుగాను ఉండడం జరిగింది. అందులో బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది, ఇందులో బౌలింగ్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. రెండు టీంలో బౌలింగ్ లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ లైనప్ అప్ టు ఓపెనింగ్ నుంచి డౌన్ ఆర్డర్ దాకా చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అదేవిధంగా మొదటి మ్యాచ్లో కూడా చెన్నై సూపర్ బ్యాటింగ్ లైనప్ మాత్రమైతే మంచిగా రాణించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చి బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్గా మాత్రమే కనిపిస్తుంది. ఓపెనర్లో రుద్వాన్ సాగ్ అంత రాణించలేదు ఫస్ట్ మ్యాచ్లో. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ కానీ, విజయ్ శంకర్ కానీ, అస్మతుల్లా ఓవరాజ్ కానీ అయితే రాణించలేకపోయారు. వీళ్ళు మాత్రం అయితే మొదటి మ్యాచ్ సెకండ్ మ్యాచ్లో ఎంత మేరకు రాణిస్తారో మాత్రం అయితే తెలియదు. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అప్పర్ హ్యాండ్ అయితే సాధిస్తుంది ఓన్లీ బ్యాటింగ్ పొజిషన్లో. బౌలింగ్ పొజిషన్ వచ్చేసరికి రెండు టీములు సమవుజ్జులుగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై పిచ్లో చెన్నై సూపర్ కింగ్ ఫుల్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అదేవిధంగా చెన్నై పిచ్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా రికార్డులు కూడా ఉండడం జరిగింది. చెన్నై పిచ్ల పైన చెన్నై సూపర్ కింగ్ అద్భుతంగా రాణిస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొదటి మ్యాచ్లో చూస్తేనే అర్థమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంత మేరకు ఓడించిందో కూడా చూసిన విషయమే. సెకండ్ మ్యాచ్ కూడా చెన్నై పిచ్ పైన అయితే జరుగుతుంది. సెకండ్ మ్యాచ్లో మాది ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుందో అయితే చూడాలి. పిచ్ రిపోర్ట్కు చూస్తే మాత్రం అయితే చెపాక్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌల్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ కావడంతోనే మొదటగా బౌలింగ్ చేసి చేజింగ్ ఈజీగా ఉంటుంది ఉద్దేశంతోనే మొదటగా టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెపాక్ పిచ్ చేజింగ్కి ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చేజింగ్ చేసిన టీంలో ఎక్కువ శాతం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు చెన్నై చెపాక్ పిచ్ చూస్తేనే అర్థమవుతుంది గత రికార్డులు పరిశీలిస్తేనే. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ మాత్రం అయితే చాలా కీలకంగా మారుతుంది. ఏ జట్టు గెలిచినా కానీ బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటాన్తో జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం అయితే ప్రిడిక్షన్ చూసుకుంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ గెలిపే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో గెలుస్తుంది అని కూడా చెప్తున్నా. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే మరి చూద్దాం చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేదా అనేది అయితే వెయిట్ చేయాల్సింది. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.